In this video, I'm challenging myself to study more than 12 hours with full of cold, cough and fever, where option ledu inka at any cost chadvali, just surviving on hot fluids like honey water, pasapalu and so on. So yes, join me in this challenge and let's be more productive and less lazy. A very good morning to you all. How are you all? I hope you all are doing great. So I'm not doing that much great. నా వాయిస్‌లో తెలుస్తుంటది కొంచెం కోల్డ్ అండ్ లైట్ ఫీవరిష్. మీకు చెప్పాను గదా! కొంచెం సిక్ ఉన్నాను ఫ్రమ్ పాస్ట్ 2 డేస్ అని జెప్పేసి. యెస్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఓకే. బెటర్ రిలీఫ్‌గుంది. టాబ్లెట్స్ అయితే ఒక 2 డేస్ తీసుకున్నాను. అండ్ నౌ ఐయామ్ మెల్లగా దానికి టైం ఇద్దాము, అదే వెళ్తది అని జెప్పేసి అనుకున్నా. ఎనీహౌ స్టడీస్ అయితే మానలేం గదా! ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో యెస్, అంత లైట్ ఏం గాదు. ఈరోజు మాత్రం మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా, 12 అవర్స్ లెట్స్ పుల్ ఇట్ అవుట్. అంటే ఎలా అనంటే ఇంకా 12 అవర్స్ ఎలాగోనో కంప్లీట్ చేయాలి. అండ్ మీకు అందరికీ చెప్పాలి ఏంటంటే, ఎగ్జామ్స్ టైంలో ఎన్ని అవర్స్ అవుతారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎన్ని అవర్స్ అని చెప్పేసి అస్సలు చెప్పలేమండి. ఎందుకంటే ఒకరోజు 10 అవర్స్ అవ్వచ్చు, ఇంకో రోజు 12 అవర్స్ అవ్వచ్చు, ఇంకో రోజు 14 అవర్స్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అనుకున్న టాస్క్ అయ్యే వరకు చదవాల్సిందే. నో అదర్ ఆప్షన్ అనమాట. మనకి ఇంకో ఆప్షన్ ఉండదు. ఈరోజు నేను పర్టికులర్గా ఈ టాపిక్స్ చదవాలి అంటే ఈ టాపిక్స్ అయిపోయినాక మనకు నిద్ర పడుతుంది. పడుకున్నా కూడా నిద్ర పడుతుంది, లేకపోతే అదే టెన్షన్తో పడుకుంటాం. సో కంప్లీట్ చేసి పడుకుంటే అట్లీస్ట్ పడుకున్న కొద్దిసేపు అయినా ఇట్ విల్ బీ పీస్ఫుల్ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. సో యెస్, కొంచెం ఇప్పుడే లేసాను కాబట్టి హనీ వాటర్ లెమన్ యాడ్ చేయట్లేదు, బికాస్ కోల్డ్ ఉంది కాబట్టి. హనీ వాటర్ తాగేసి ఒక 2 అవర్స్ చదువుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. సో యెస్, లెట్స్ స్టార్ట్ అవర్ స్టడీ సెషన్స్. ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే హనీ వాటర్ కలుపుకొని వచ్చానమాట. సో అది తాగుతూ అండ్ దెన్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ లాంగ్ టు డూ లిస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే చిన్నగా ఈరోజు ఏం చేయాలని చెప్పేసి ఒక దగ్గర రాసుకుంటే సో దట్ ఇట్ విల్ బి క్లియర్ అనమాట మనకి. ఇది నిన్న లాస్ట్ అవర్ 5 అవర్స్ చదువుండే ఫస్ట్ టైం ఇట్ ఇస్ స్ట్రెచ్. సో అయిపోయాక అసలు నేను ట్యాబ్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చింది కంప్లీటెడ్ 5 అవర్స్ అని చెప్పేసి. ఈ యాప్ గురించి కూడా చెప్తాను. రీసెంట్లీ ఈ యాప్ కూడా నేను చూసాను అనమాట. ఎగ్జామ్స్ టైంలో మెయిన్గా ఏంటంటే ఇలాంటి యాప్స్ ఉండడం వల్ల మనకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఎలా అంటే కొంచెం రివార్డ్ టు యువర్ సెల్ఫ్ అన్నట్టు ఇక్కడ ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. సో దట్ మనం ఛాలెంజెస్ కంప్లీట్ చేస్తూ అండ్ మనం చదివిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంటుంది కాబట్టి మనకు కూడా కొంచెం మోటివేషన్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది నా లాంగ్ టు డూ లిస్ట్ అనమాట. ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి. పాలిటీ నేను చెప్పినట్టే ఎవ్రీడే 1 అవర్ చదువుకుంటాను, ఐ మీన్ రివైజ్ చేసుకుంటాను. సో ఈరోజు కూడా పార్ట్ 1లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాము, రివైజ్ చేద్దాము. అండ్ ఇది అయిపోయింది, కొన్ని తీసేయాలి అయిపోయినవి. అండ్ ఎకానమీ బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిపోయినాయి. సో బేసిక్ నేషనల్ ఎకానమీ అండ్ జీడిపి, జిఎన్పీస్ అవన్నీ ఈరోజు చూసుకుంటే సో దట్ ఈ బేసిక్స్ అయిపోయింది. అండ్ సీసాట్లో ఈరోజు రీజనింగ్ చేయాలి. అండ్ 1 మోర్ మనం యాడ్ చేయాలి, ఏంటంటే మాక్ టెస్ట్. సో ఇలా నేనైతే ఇక్కడ యాడ్ చేసుకొనికుంటాను అనమాట. బేసిక్లీ ఈ యాప్ వచ్చేసి iHour అని చెప్పేసి ఒక యాప్. iHour అని చెప్పేసి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. లైక్ సెషన్ యాప్ లానే ఇది కూడా అనమాట. సెషన్ యాప్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సెషన్ యాప్లో మనకి ఛాలెంజింగ్ రివార్డ్స్ అనేటివి ఏమి ఉండవు. సో దిస్ యాప్ ఈస్ లైక్ ఏ యాప్తో పోల్చొచ్చు, ఫారెస్ట్ యాప్. మీలో చాలా మందికి ఫారెస్ట్ యాప్ గురించి తెలిసి ఉంటుంది అనుకుంటా. ఇట్ ఈస్ లైక్ ఏ ఫారెస్ట్ యాప్. దానికంటే ఇంకా బాగుంది యాక్చువల్. ఎందుకంటే ఇక్కడ రిమైండర్స్ ఉంటాయి మనకి. ఎవ్రీ టైం ఎప్పుడు రిమైండ్ చేయాలో రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ ఆర్ డిస్ట్రాక్టింగ్ ఆల్సో ఇట్ విల్ రిమైండ్ అస్ ఎవ్రీ టైం. సో ఇక్కడ మనం రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎన్ని డేస్కి చదువుకుంటాను అని చెప్పేసి పెట్టుకోవచ్చు. అండ్ మై మూడ్ ఆఫ్టర్ ది టెస్ట్, లేకపోతే మై మూడ్ ఆఫ్టర్ ది స్టడీ అవర్స్ అని చెప్పేసి రాసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ దట్ వీ కెన్ చూస్ ఐకాన్స్ హియర్ విచ్ ఇస్ వెరీ
interesting, and which makes us more encouraging or more engaging towards the study. సో మాక్ టెస్ట్ కదా, ఏం పెడతాము, ఇక్కడ ఎగ్జామ్ అని ఉంటుంది అనుకుంటాం. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి, లైక్ జిఆర్ఈ, ఐఎల్స్ ఇవి ఉన్నాయి, అండ్ ఆల్సో లాంగ్వేజెస్ ఉన్నాయి, అండ్ మెడికల్ ప్రొఫెషన్కి మెడికల్ వాళ్ళకి ఉన్నాయి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీ. నాకు కొంచెం మాట్లాడడానికి కష్టమవుతుంది బికాస్ ఆఫ్ దిస్ కోల్డ్, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఎస్, దీనికి ఏం పెడదాము, ఎస్ ఇది పెట్టేద్దాము. అండ్ లెట్స్ చూస్ ది కలర్. సో ఇక్కడ ఎలా రికార్డ్ చేయాలంటే, పాలిటీలో ఇప్పుడు నేను పార్ట్ 1 చదువుతున్నాను కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడైనా రికార్డ్ చేసుకోవచ్చు, ఆరల్స్ మనం ఇక్కడ డైరెక్ట్ వెయిట్ ఎ మినిట్, ఇంకా డైరెక్ట్ ఉంటుంది రివార్డ్కి. సో ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలో, ఇది ఎకానమీ అండ్ ఇది పాలిటీ పార్ట్ 1. సో 1 hour, ఎన్ని అవర్స్ అయినా సెట్ చేసుకోవచ్చు మన ఇష్టం. నేనైతే 1 hour పెట్టుకున్నాను కాబట్టి 1 hour. అండ్ దెన్ లెట్స్ స్టార్ట్. ఎస్, ఓకే, నేను లాస్ట్ వీడియోలో సెషన్ యాప్ అని చెప్పేసి ఒక స్టడీ యాప్ గురించి చెప్పాను కదా, దాని గురించి చాలామంది మెసేజ్ పెట్టారు. కొంతమంది బాగుందని గుడ్ అని పెట్టారు, ఇంకొంతమంది ఏంటంటే విండోస్లో ఆర్ ఎల్స్ ఆండ్రాయిడ్స్లో ఆ యాప్ లేదని చెప్పేసి పెట్టారనమాట. సో ఎస్, ఐఎమ్ సో సారీ, నాకు అసలు తెలియదు అనమాట అది లేదని చెప్పేసి, ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. డోంట్ వరీ, వాళ్ళందరికీ ఫారెస్ట్ యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇట్ విల్ బి సిమిలర్ టు దట్, అదొకటి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. చాలా ఎంకరేజింగ్ అండ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది ఆ యాప్ కూడా, చాలా బాగుంటుంది. ఇంకా వేరే యాప్స్ ఏముంటాయో నేను ఒకసారి సెర్చ్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు కొంచెం టైం లేకపోవడం వల్ల సెర్చ్ చేయడానికి అంత టైం ఉండట్లేదు. ఇఫ్ అదర్వైజ్ నేను కొంచెం టైం ఉంటే ఐ విల్ టేక్ టైం ఫర్ దట్. అండ్ ఇంతకుముందు నేను చెప్పిన ఐఆర్ యాప్ గురించి కూడా కింద లింక్ ఇచ్చి ఉంటాను, డూ క్లిక్ ఇట్ అండ్ యూజ్ ఇట్. ఓకే, ఒక 1 hour అయిపోయింది స్టడీస్, అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఫర్మెంటెడ్ రైస్ తింటున్నా, చద్దన్నం అంటారు కదా, సో అది తింటున్నా అనమాట. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అండ్ ఈ మధ్యలో నేను వన్స్ ఇన్ ఏ వీక్ ఇది యాడ్ చేద్దామని అనుకుంటున్నా. ఏం లేదు, నైట్ మనము కొంచెం అన్నం ఉంటుంది కదా మిగిలిపోయింది, అందులో పాలు వేసేసి అండ్ దెన్ కొంచెం పెరిగేసేసి నైట్ అంతా పెట్టేయడమే, అది ఫర్మెంట్ అయిపోద్ది. మార్నింగ్ మనం లేసి కొంచెం ఉప్పు వేసుకొని, అండ్ లాస్ట్ డే నైట్ మనం ఆనియన్స్ కూడా యాడ్ చేస్తే ఇట్ విల్ బీ మోర్ టేస్టీ అనమాట. సో మార్నింగ్ లేసి కొంచెం ఉప్పు వేసుకొని తినేయడమే. ఐ నో యూ ఆల్ నో ది బెనిఫిట్స్ ఆఫ్ దిస్. సో ఎస్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ దెన్ విల్ అగైన్ స్టార్ట్ విత్ ది అదర్ సెషన్స్. పాలిటీ అయితే అయిపోయింది రివిజన్, అండ్ దెన్ ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ చేస్తాను, ఎకానమీ చేస్తాను, నెక్స్ట్ నేను చెప్పేస్తాను. సో లెట్ మీ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, చాలా ఆకలి అవుతుంది. పసుపు పాలు తాగుదాం అనుకుంటున్నాను. మా అమ్మ చెప్తుండే, జనరలీ నాకైతే కోల్డ్ అనేది చాలా తక్కువ, 2 yearsకి 2.5 yearsకి అట్లా ఎప్పుడో ఒకసారి అయింది. అది కూడా సమ్మర్లో అయింది అంటే నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు, చాలా ఇరిటేటింగ్ ఉందమ్మో. కోల్డ్ వస్తే చాలా ఇబ్బంది అని ఇప్పుడే అర్థమవుతుంది నాకైతే. బేసిక్లీ మా తమ్మునికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ వింటర్స్లో. పాపం కొంచెం పెప్పర్ వేస్తున్నా, అండ్ కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి ఒక 2 వేస్తాను, సో దట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. నాకు టీ తాగినట్టు అనిపిస్తుంది బేసిక్గా. నా గొంతు కూడా అసలు మాట్లాడడానికి. పసుపు పాలు లేకపోతే ఈ మధ్యలో నేను లావెండర్ టీ అలాంటివి తాగుతున్నా, హనీ మిక్స్ చేసుకొని. సో దీనివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది.
కొంచెం టైం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఆ తర్వాత సేమ్ అసలు ఎంత ఇరిటేటింగ్ ఉందంటే కోల్డ్ వల్ల, ఏదొచ్చినా ఏం కాదు కానీ కోల్డ్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంది అసలు. అమ్మో, నాకు ఇప్పుడు రాదు కాబట్టి అసలు తెలియట్లేదు. అండ్ మెడిసిన్ కూడా పనిచేస్తుందా లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. వేసుకున్న కొద్దిసేపు బాగుంటుంది అండ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుందనమాట. మేబీ నాకు ఇది రాదు కాబట్టి నాకు తెలీదా ఈ పెయిన్, లేకపోతే ఇంత ఇరిటేటింగ్ ఉంటుందో నాకు తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉంటే ఇన్స్టాంట్ రిలీఫ్ కోసము నాకు కింద మెన్షన్ చేయండి, సో దట్ ఐల్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. పసుపు పాలు తాగేసి అండ్ దెన్ సెకండ్ స్టడీ సెషన్ విత్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాను. ఎట్ ఎనీ కాస్ట్ ఒక 2.5 hours కూర్చొని చదువుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయినా అనమాట. ఈరోజు కొన్ని టాపిక్స్ అనుకున్నా, అవి అయిపోవాలి. నిన్న అనుకున్న టాపిక్లో ఒకటి మిగిలిండే, అది కంప్లీట్ చేసేసి అండ్ దెన్ ఈరోజు కొత్త టాపిక్స్ అన్ని కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. Yes, okay, done with 2 study sessions, that is polity and also current affairs. ఇవి రెండు అయిపోయినాయి అనమాట. సో నౌ ఐఎమ్ ఓకే, లిటిల్ బిట్ ఓకే. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కొంచెం ఆ ఫీవరిష్ కోల్డ్నెస్, బట్ యా ఇట్ ఈస్ ఓకే రైట్ నౌ. అండ్ అవి రెండైతే అయిపోయినాయి. అండ్ నాకు నో మోర్ రూమ్లో ఉండాలనిపించట్లేదు అసలే. రూమ్లో ఉంటే అదే లేజినెస్ కాదు, బట్ సమ్వాట్ స్లీపీగా ఉంది, ఎందుకంటే ఒక క్యాప్సూల్ తీసుకున్నాను. సో యా, కొంచెం స్లీపీనెస్ ఉంది అండ్ ఎన్వైర్న్మెంట్ అంతా మళ్ళీ నాకు అలానే అనిపిస్తుంది అనమాట. సో వై నాట్ టు చేంజ్ ద ఎన్వైర్న్మెంట్ అని చెప్పేసి కేఫ్కి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, ఇంకా నేను కేఫ్కి తప్ప ఎక్కడికి వెళ్ళలేను. నాకు అది ఒకటి పిచ్చి అనమాట. కేఫ్కి వెళ్తే ఏ మూడ్ కానీ లేకపోతే ఏదున్నా నాకు మైండ్ నుంచి వెళ్ళిపోతుంది అండ్ నేను స్ట్రెస్ ఫ్రీగా చదువుకోగలుగుతాను. సో వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా, బట్ యet నాట్ ప్లాన్డ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ ఎస్, ఇన్ బిట్వీన్ నాకు ఒక అమెజాన్ ఆర్డర్ వచ్చింది. అమెజాన్ ఆర్డర్స్ కానీ మింత్రా ఆర్డర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు నాకు ఎంత బూస్టప్ అవుతుంది అంటే అసలు ఐ లవ్ టు అన్బాక్స్ ఎ లాట్. ఎంతమందికి మీకు అన్బాక్సింగ్ ఇష్టమో కమెంట్ చేయండి. సో ఈరోజు అమెజాన్లో ఏమొచ్చిందో చూద్దాము. What's that? Ouch. Wait a minute. Yes. ఈ అమెజాన్ బాక్సెస్ అయితే ఎంత కష్టం తీయడానికి. let me show you. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఫేస్ వాష్ ఆర్డర్ చేశాను సింపుల్ నుంచి చాలా రివ్యూస్ అనమాట అబౌట్ దిస్ ఫేస్ వాష్. దట్ ఈస్ fragrance free and also no sulfates and parabens. So yes, let's try అని చెప్పేసి అనిపించింది. అంటే సెన్సిటివ్ టు ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి కూడా యూజ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఐ మీన్ లైక్ బమ్స్ కానీ లేకపోతే అవి ఏం రావని చెప్పేసి అన్నారు. బట్ ఏది ట్రై చేసినా డూ ఏ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ దట్. సో ఇదైతే నేను తీసుకున్నాను ఫేస్ వాష్. అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ సమ్మర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ సన్స్క్రీన్ నాట్ ఓన్లీ ఫర్ ఫేస్, బాడీ లోషన్స్కి కూడా సన్స్క్రీన్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫాక్స్టైల్ వాళ్ళది ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో కూడా తెలియదు, బట్ యా ఇట్ ఈస్ ట్యాన్ ప్రొటెక్షన్ అంట, గ్లోయింగ్ ఈవెన్ టోన్ స్కిన్ ఇవన్నీ పనిచేస్తాయో లేదో తెలియదు, కానీ ట్యాన్ అవ్వకుండా ఉంటే సరిపోయిద్ది డ్యూ టు సన్. ఇక్కడ చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి. సో సన్ ప్రొటెక్షన్ అనేది మస్ట్ అనమాట ఇన్ ఢిల్లీ. సో ఎస్, స్మెల్ చూద్దాం. ఏదన్నా కానీ స్మెల్ ఉంటే బాగుంటుంది కదా, నాకు ఇష్టం. ఎస్పెషల్లీ బాడీ లోషన్స్, నాకు ఎందుకంటే పర్ఫ్యూమ్స్ ఇష్టం కాబట్టి బాడీ లోషన్ స్మెల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఇష్టం అనమాట. యా, లెట్ us try.
ఇట్ ఈస్ స్మెల్లింగ్ గుడ్. చాలా బాగుంది స్మెల్, నాకైతే నచ్చింది. ఇట్ ఈస్ లైక్ ఫ్రెష్, ఇట్స్ లైక్ ఏ బ్లాసమ్ స్మెల్. చాలా బాగుంది. సో ఇవి 2 తీసుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్, చియా సీడ్స్ ఆర్డర్ చేస్తున్నా. ఈ మధ్యలో చియా సీడ్స్ వాటర్ అయితే చాలా తాగుతున్నాను అనమాట. ఐఎమ్ మిక్సింగ్ ఇట్ విత్ బటర్ మిల్క్ అండ్ ఆల్సో నార్మల్ వాటర్లో కూడా సోక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి తాగుతున్నాను అనమాట. సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అందుకని చెప్పేసి అవి అయిపోయినాయని చెప్పేసి చియా సీడ్స్ ఆర్డర్ చేశాను. ఇది కూడా వచ్చింది. సో దిస్ ఆర్ ఆల్ ది అన్బాక్సింగ్స్ ఫర్ టుడే. సో ఎస్, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అండ్ దెన్ కేఫ్కి వెళ్దాము అని అనుకుంటున్నా. ఏమైందో చూద్దాం. ఓకే, మధ్యాహ్నము ఆఫ్టర్ దట్ 4 hours నాకైతే అస్సలు అవ్వలేదు. ఇంకా నేను డైరెక్ట్ వెళ్ళి బెడ్ మీద పడుకున్నాగానే వెంటనే స్లీప్లోకి వెళ్ళిపోయా. అలా వెళ్ళక కూడా స్లీప్లోకి ఆల్మోస్ట్ మంత్స్ అవుతుంది ఈ స్టడీస్ వల్ల. సో పడుకుందే మంచి పని అయింది, లేకపోతే అస్సలు అవ్వకపోతుండే. అండ్ మంచిగా కాసేపు పడుకొని లేసినాక ఇప్పుడే స్నానం చేసి అలా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఉన్నా అనమాట. అండ్ దెన్ ఇప్పుడైతే కాఫీ షాప్కి ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే అస్సలు అవ్వదు ఇక్కడ ఉండి చదవడము. చాలా మబ్బుగా ఉంటుంది. అక్కడికి వెళ్తే కొంచెం ఎన్వైర్న్మెంట్ అట్లా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దట్ ఎసెన్స్ ఆఫ్ కాఫీ విల్ రేజ్ యూ ఫ్రమ్ డౌన్ అనమాట, ఇట్లా పైకి లేపుతుంది. సో ఎస్, ఇప్పుడు కాఫీ షాప్కి అయితే వెళ్ళాలి, కానీ చాలా క్యారీ చేయాలి కాఫీ షాప్కి. ఎస్పెషల్లీ కార్వాల్ ప్లస్, అదైతే చాలా యూజ్ అవుతుంది కోల్డ్ ఉన్నప్పుడు. అండ్ దెన్ విక్స్ చాక్లెట్స్, ఇవి చిన్నప్పుడు ఐ యూస్ టు హేట్ దిస్, కానీ నేను నిన్న ట్రై చేశాను. ఊరికే అలా అంటే కొంచెం గొంతులో బాగాలేదు అని చెప్పేసి చాలా రిలీఫ్ ఉంది. అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే అంత రిలీఫ్ ఉంటుంది, ఏదో నార్మల్గా ఉంటుందని అనుకున్నా. బట్ ఎస్, కోల్డ్ అండ్ గొంతు బాగాలేకపోతే బాగుంటుంది. నాకైతే చాలా రిలీఫ్ ఉంది. కార్వాల్ ప్లస్ అండ్ విక్స్, దే ఆర్ హెల్పింగ్ మీ అవుట్. సో ఎస్, ఇప్పుడు అవి 2 క్యారీ చేయాలి. అండ్ ఆల్సో బుక్స్, ఇప్పుడు ఎకానమీ చేయాలన్నమాట ఒక 5 hours. ఐ డోంట్ నో ఐల్ బీ షూటింగ్ దేర్ ఆర్ నాట్, కానీ ఈ రోజుకైతే ఇంకొక 2 hours ఉంటుంది. ఐ మీన్ మధ్యాహ్నం పడుకున్నాం కాబట్టి I'll try to study till sunrise. This is the main motive అనమాట. ఎట్లా నిద్ర రాదు, సో వై నాట్ టు స్టడీ టిల్ సన్రైజ్ అని చెప్పేసి. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడైతే నేను ఇవన్నీ క్యారీ చేసుకొని కేఫ్కి అయితే వెళ్దాము ఫస్ట్. సో ఎస్, లెట్స్ గో. చెప్పడం మర్చిపోయినా, నేను రీసెంట్గా స్పెట్స్ తీసుకున్నాను అనమాట. ఇది మీరు మార్నింగ్ అంతా చూసారు కదా, ఊరికే అలా కేఫ్కి వెళ్తున్నాం కదా, 2 స్పెట్స్ తీసుకున్నాను. సో అది షార్ట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, అక్కడ షూట్ చేశాను కానీ మర్చిపోయాను. బట్ యా, ఇంకొకటి ఇదనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. నాకైతే అక్కడ నచ్చింది, బట్ లెట్స్ కీప్ అండ్ సీ. ఎలా ఉంది? బాగుంది కదా, క్యూట్గా. నాకు నచ్చింది. మీకు నచ్చిందా, బాగుందా? కమెంట్ చేయండి. సో ఎస్, ఇప్పుడు ఇవి పెట్టుకొని స్టైలిష్గా వెళ్దాం. ఇంకా కేఫ్లో మాత్రం చాలా ప్రొడక్టివ్గా ఉండే అనమాట. ఇప్పుడు నేను వెళ్ళిన టైంకి ఎవరు లేకుండే. జనరల్లీ ఈవినింగ్ టైమ్స్లో ఉంటారు, బట్ ఏమో ఎందుకో తెలీదు, బట్ ఎవరు లేకుండే. అరౌండ్ ఒక 4 to 5 hours నేను బాగా చదువుకున్నా అక్కడ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. అండ్ దెన్ ఇంకా ఇంటికి వచ్చేసి కూడా నేను ఇంకొక స్టడీ సెషన్ కంప్లీట్ చేసా. తెలియకుండానే నాకు ఈరోజంతా 14 to 15 hours చదువుకున్నాను అనమాట. కేఫ్లో ఒక 4 to 5 hours మంచిగా చదువుకున్నా ప్రొడక్టివ్గా. అండ్ ఇంటికి వెళ్ళాక ఇంకో 2 sessions చేశాను. ఒక్కొక్క సెషన్ వచ్చేసి 3 hours చదువుకున్నా. బట్ వెరీ ప్రొడక్టివ్, దట్ టు నాకు ఇంత కోల్డ్ అండ్ ఇంత ఇరిటేటింగ్ ఉన్నప్పుడు నేను చదువుకున్నాను ఇంతసేపు అనేది. ఇట్స్ వెరీ మోటివేటింగ్ టు స్టడీ ది నెక్స్ట్ డే ఆల్సో. నాకు చాలా బాగా అనిపించింది. అంటే అంతా నేను మధ్యాహ్నం ఒక 4 hours పడుకున్నా, అండ్ పడుకున్నాక నైట్ నిద్ర రాదు. అలా అని చెప్పేసి అస్సలు నాకు హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు చదవాలని. బట్ చదవాలి, ఇంకేం చేయలేము, 1 monthలో ఎగ్జామ్ ఉంది, అది ఏదో ఒక బూస్టప్ తెచ్చుకొని అలా మధ్యలో ఇంకా నాకు నచ్చిన ఒక్కసారి తాగాను కాఫీ. అండ్ దెన్ కొంచెం ఫ్లూయిడ్స్, అలా టీస్ అంటే లావెండర్ టీస్, ఇవన్నీ సూతింగ్ చేస్తాయి అనమాట కొంచెము. సో అవి తాగుతూ అలా సర్వైవ్ అవుతూ మంచిగా చదివేశాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ 15 to 16 hours చదివాను. ఐ మీన్ ఇంత బాగాలేనప్పుడు కూడా, అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఎస్, రివార్డింగ్ మై సెల్ఫ్.
అండ్ ఇంకోటేంటంటే కేఫ్‌లో ఒకటి ఫిక్స్ అయ్యాను. ఎలాగో మధ్యాహ్నం పడుకున్నా నైట్ నిద్ర రాదు. సో దట్ లెట్స్ స్టడీ టిల్ సన్‌రైజ్ అని చెప్పేసి అనుకున్నాననమాట. ఇంటికొచ్చేసి ఒక 2 స్టడీ అవర్స్ చేశాను గదా! 1 స్టడీ అవర్‌కి ఒక 3 అవర్స్ అట్లా చదువుకుంటూ మధ్యలో కొంచెం హెల్త్ బాలేదు కాబట్టి అలా అలా లేస్తూ, రెస్ట్ తీసుకుంటూ, మళ్ళీ చదువుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ ఇదంతా చేసేసరికి టైం 5 అయిపోయింది తెలియకుండానే. సో దట్ ఇంకా నాకు అప్పటికే నిద్రొస్తుండే. ఓకే. సన్‌రైజ్ వరకి ఉండలేనేమో అని చెప్పేసి అనుకున్నా. ఇంకా పడుకుందామని బెడ్ మీదకెళ్ళినప్పుడు నిద్ర రాలేదు. అలా స్క్రోల్ చేస్తూ చూసేసరికి 6 అయిపోయింది. మెల్లిగా సన్‌రైజ్ అయితుంది. సో యెస్, ఛాలెంజ్ అయితే కంప్లీట్‌గా చేసేసాను. సో విల్ బి మీటింగ్ యూ ఇన్ ద అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ బై.